బాహుబలి 2 చిత్ర పైరసీ కేసు వివరాలు తెలుసుకునేందుకు దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ కార్యాలయానికి వెళ్లారు. ఏసీపీ రఘువీర్, డీసీపీ అవినాష్ మహంతిని కలిసి కేసు పురోగతి వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల బాహుబలి 2 చిత్ర పైరసీకి సంబంధించి నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాడు పైసలు డిమాండ్ చేస్తే ఆయనకి ట్రాప్ వేద్దాము, ఆ రోజు మేము అరెస్ట్ చేస్తే పిక్చర్ హెచ్డీ క్వాలిటీ వాడు రిలీజ్ చేస్తే దాని భయానికి మేము ఆ రోజు అరెస్ట్ చేయలేదు అతన్ని. దాన్ని అలా పెండింగ్ ఉంచాము. అతనికి 2 lakhs చెక్ ఇప్పించాము నమ్మించడానికి. ఎక్కడ పోడు, మేము పైసలు ఇస్తున్నాం మీకు, మరి కొంచెం కోఆర్డినేట్ చేయాలా, ప్రొడ్యూసర్స్ లేరు అట్లా అని చెప్పి కొంచెం అబద్ధాలు చెప్పి అతని మాటల్లో పెట్టి మళ్ళీ 1 week 10 days తర్వాత ఆ పిక్చర్ బాగా నడిచిన తర్వాత మళ్ళీ అతన్ని రప్పించాం పైసలు ఇవ్వమని. మళ్ళీ అతను వచ్చారు. ఇమీడియట్గా అతన్ని పికప్ చేయడం జరిగింది, అరెస్ట్ చేసాము. అతని కన్ఫెషన్ మీద అతని ఎల్డర్ బ్రదరు ఇంకా 2 persons ఢిల్లీలో ఎవరైతే ఇదంతా గుడ్ పటాని చేసి ఈ పిక్చర్ డీవీడీలు తయారు చేసి అమ్మడం వీళ్ళ బ్రదర్స్ అంతా టీంని అక్కడ ఢిల్లీలో పికప్ చేసాము. అలాగే ఈయన చెప్పడం ఏంటంటే ఇది బీహార్లో ఒక దగ్గరించి నేను కొన్నాను ఈ మూవీ అని చెప్తే మదన్ వాళ్ళ టీం మహిపాల్ వాళ్ళంతా టీం కలిసి బీహార్కి వెళ్ళారు. ఇమీడియట్గా బీహార్కి వెళ్ళి బీహార్లో పట్నా నుంచి బెగూసరాయ్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది పక్కన, అక్కడ చిన్న గ్రామం తెరగా అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో వీనా అని ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్ ఓనర్ దగ్గర UMW వాళ్ళ సర్వర్ ఉంది. ఎవరైతే ఆ థియేటర్ ఓనరు డబ్బులు కట్టి లైసెన్స్ కొన్నాడు అతను ఈ మూవీ కోసం. సో ఇంకొక మోను అని ఒక మనిషి అక్కడ ఆ థియేటర్లో ఇతను 1500 రూపాయలు ఇచ్చి ఆ సర్వర్లోంచి మూవీని డౌన్లోడ్ చేసుకున్నాడు. అది క్యాప్చర్ కార్డ్ అని తెలిసింది. ఆ క్యాప్చర్ కార్డ్ ఎలా ఉంది, ఆ సర్వర్లోంచి ఎలా డౌన్ అవుతుంది అనేది మనకి ఇంకా తెలియదు. సో ఆ మోను అని అతను కూడా మనం వెతుక్కున్నాము. అతను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. సో ఆ క్యాప్చర్ కార్డ్ ఎలా తీశాడు, ఎలా సర్వర్లోంచి డౌన్లోడ్ చేశాడు అనేది ఫర్దర్గా అతను అరెస్ట్ చేసినా మన డీటెయిల్ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ 6 ముద్దాయిలు మన హైదరాబాద్ జైల్లోనే ఉన్నారు. వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా వీళ్ళ రోల్ ఏమేమి ఉంది, ఇట్లాంటి ఇంకేమైనా మూవీస్ చేశారా, వీళ్ళ దగ్గర ఇంకేమైనా వేరే డీటెయిల్స్ ఉన్నాయా, వేరే మూవీస్ ఏమైనా ఎగ్జిట్ ప్రింట్స్ ఉన్నాయా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో సార్. ఇది ఒక బాహుబలికైనా నెక్స్ట్ సినిమాలో కూడా మీరు అన్ని సినిమాలకి ఇంత కష్టపడడం అనేది చేయడం అనేది చాలా కష్టం. బట్ వీళ్ళకి ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా గిల్డ్ అసోసియేషన్ కూడా చెప్తున్నాం ఎలా జరుగుతుంది అనేది. ఈ లూపల్ ప్లగ్ చేస్తే నెక్స్ట్ సినిమా జరిగే అవకాశం చాలా తగ్గిపోతుంది. సో ఎక్కడో క్యాప్చర్ కార్డ్తో తీశారు. ఇది మాకు కూడా కొత్త టెక్నాలజీ, వాళ్ళకు కూడా కొత్త టెక్నాలజీ. సో మేము కూడా బాగా స్టడీ చేసి ఎలా జరిగిందని చూసాము. సో నెక్స్ట్ మూవీకి వీళ్ళకి చెప్తున్నాం అది ఎలా జరిగింది, ఎక్కడ జరిగిందని తెలిస్తే వాళ్ళ లూపోల్స్ అనేది ప్లగ్ చేస్తే నెక్స్ట్ వీక్ జరగకపోవచ్చు. బట్ పైరసీ అనేది ఎక్కడైనా జరుగుతూనే ఉంటుంది. ఏదో విధంగా ఎప్పుడు జరిగినా అది ఏ కేసు బట్టి, దాని సిచ్యువేషన్ బట్టి, దాని అవసరం బట్టి డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ అంతే స్పీడ్గా జరుగుతుంది. పీడీ యాక్ట్ అనేది స్టేట్ యాక్ట్, అది మనకి తెలంగాణ స్టేట్ యాక్ట్, అది ఆల్ ఓవర్ ఇండియాకి వర్దించారు. సో ఆల్రెడీ వీళ్ళని ఈ అక్యూజ్ని జబల్పూర్లో అరెస్ట్ చేశారు. బాహుబలి 1 వీళ్ళు అక్కడ లీక్ చేశారని జబల్పూర్ పోలీస్ స్టేషన్ మధ్యప్రదేశ్లో అరెస్ట్ చేశారు. కానీ పీడీ యాక్ట్ వీళ్ళకి వర్దించేది ఎందుకంటే అది వేరే స్టేట్ అయిపోయింది. మన స్టేట్లోనే 6 monthsలో మళ్ళీ అఫెన్స్ చేస్తే పీడీ యాక్ట్ వస్తుంది. సో దీని మీద పీడీ యాక్ట్ అనేది కొంచెం కష్టం. भेज के बोलेंगे ना आपको भेजेंगे. పద్ధతిలో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు చూసింది ఏంటంటే సినిమా థియేటర్లో ఏదో మార్మూల్ థియేటర్లో క్యామ్ కార్డర్స్ పెట్టి ఆ థియేటర్ వాళ్ళతో కుమ్ముక్కయ్యి క్యామ్ కార్డర్స్ పెట్టి అర్ధరాత్రి ఎప్పుడో రికార్డ్ చేసేవారు. ఏక టైంలో అలా జరిగితే చిత్తూరు జిల్లాలో ఒక థియేటర్ని అలా క్లోజ్ చేయించామండి అప్పుడు ఎఫర్ట్స్ తీసుకొని. సో ఆ కైండ్ ఆఫ్ ఆ పద్ధతుల్లో చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే డైరెక్ట్గా సర్వర్ కనెక్ట్ చేసి డౌన్లోడ్ చేస్తున్నారు. దిస్ అ న్యూ టెక్నాలజీ, న్యూ ప్రాబ్లం, అది ప్రాపప్ అయింది, ఇంతకుముందు తెలిసింది కాదు అది. అండ్ వాళ్ళు కూడా కొత్త పద్ధతుల్లో ఇంతకుముందు జస్ట్ డౌన్లోడ్ చేసి నెట్లో పెట్టడం కాకుండా ఇప్పుడు ఫోన్ చేసి మా దగ్గర ఆల్రెడీ పైరేటెడ్ ప్రింట్ ఉంది, ఇదిగో శాంపుల్గా మీకు క్లిప్ పంపిస్తున్నాం, డబ్బులు ఇవ్వకపోతే దీన్ని రిలీజ్ చేస్తాం, 10 రోజుల వరకు ఆపుతాం, 10 రోజుల తర్వాత రిలీజ్ చేస్తాం అని దే ఆర్ గెటింగ్ మోర్ బోల్డర్, మోర్ దిస్ థింగ్. ఇప్పటివరకు అది చూసింది కాదు. సో లక్కీగా ఈసారి యూనో ఈవెన్ ద పోలీస్ వర్ ఇంట్రీగ్డ్ బై దిస్. ఏంటి కొత్త డెవలప్మెంట్ ఏంటి, ఇంతకుముందు ఎప్పుడు విన్నది కాదు అని చెప్పి మహంతి గారు, రఘువీర్ గారు యూనో దే టుక్ పర్సనల్ ఇంట్రెస్ట్. అసలు ఏంటి డిగ్ డీప్, ఇదేంటో చేయండి అని చెప్పి దే టుక్ పర్సనల్ ఇంట్రెస్ట్. సో మదన్ మోహన్ గారు ఇన్స్పెక్టర్ గారికి అప్ చెప్పారు. దే సోర్స్ ఇట్ అంటే ఫోన్ చేసి ఆయనే పర్సనల్గా వచ్చి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆర్కా ఆఫీస్కి వచ్చి ప్రొడక్షన్ మేనేజర్ లాగా యాక్ట్ చేస్తూ, అంటే కొంచెం సినిమా స్టోరీ లాగా ఆయన ప్రొడక్షన్ మేనేజర్ లాగా యాక్ట్ చేస్తూ ఆ పైరేట్స్తో ఫోన్ కాంటాక్ట్ ఉండి
సరే ఏంటి చెప్పండి, మీ వివరాలు చెప్పండి అని చెప్పి మొత్తం వివరాలన్నీ తీసుకొని దే వెంట్ టు బీహార్లో స్మాల్ టౌన్, ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ ద టౌన్, ఫిగుసరాయ్, వెరీ స్మాల్ టౌన్ ఇన్ బీహార్. అక్కడికి వెళ్ళి పర్సనల్గా వాళ్ళు పట్టుకొని క్యాప్చర్ చేసి, అండ్ వెరీ డిఫికల్ట్ అండి, అంత ఈజీ కాదు. పట్టుకున్న వెంటనే మన సినిమాల్లో పోలీస్ అనగానే భయపడిపోయి చేతులు కట్టుకొని ఎక్కేసి టైప్ కూడా కాదు అది. యూనో తెల్లారుజామున 4 వరకు ద పోలీస్ హ్యాస్ టు స్టే ఇన్ ద పోలీస్ స్టేషన్ లాక్డప్ అంటే లాకప్లో కాదు, పోలీసుల్ని అక్కడే లోకల్ పోలీస్ అంత హెల్ప్ చేయకపోయినా మళ్ళీ మోహంతి గారు ఇక్కడి నుంచి అక్కడికి ఫోన్ చేసి మీరు డెఫినెట్గా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చి అరెస్ట్ చేశారండి. సో ఇట్స్ బిగ్ స్టోరీ దట్ హ్యాపెనింగ్. పర్సనల్గా ప్రతిసారి ఇంత ఎఫర్ట్ తీసుకొని ఇంత పెట్టి చేయాలంటే జరగదు. సినిమా లీక్ అయిన తర్వాత దాన్ని ఆఫ్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సో లీక్ అవ్వకుండా ముందు సర్వర్స్ కానీ కంపెనీలన్నీ కూడా ఇంకా ఎడిషనల్ ఎఫర్ట్స్ తీసుకొని లీక్ అవ్వకుండా ట్రై చేయాలి, సోర్స్లోనే ఆపడానికి ట్రై చేయాలి. సో మా తరఫు నుంచి దట్స్ వాట్ వీ నీడ్ టు డూ, అండ్ వీఆర్ వెరీ for the police department for అంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చి చేసి అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి విత్ ఇన్ షార్ట్ టైం ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి, ఈవెన్ లోపల మహంతి గారు కూడా అంటారంటే వీ షుడ్ మేక్ షూర్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ వేస్ట్ అవ్వకుండా ద పర్సనల్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ వాడు జైలుకి వెళ్తేనే ఇంత ఎఫర్ట్స్ తీసుకున్న దానికి అర్థం ఉంటుందని చెప్పి దే ఆర్ మేకింగ్ వెరీ షూర్ దట్ ద పైరేట్స్ దిస్ టైమ్ ఆర్ గోయింగ్ టు జైల్, జస్ట్ అయితే తీసుకొని మామూలుగా వదిలేయడం కాకుండా. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఫ్రమ్ ఆర్కా ప్రొడక్షన్స్, ఫ్రమ్ ద బాహుబలి టీమ్, ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ ఇన్ ద పైరేట్స్ టు దిస్. ఒక్కటి తీసుకుంటే అయ్యేది కాదండి, అదే చెప్తున్నాను. ఇది ఏదో జస్ట్ ఒక మ్యాజిక్ మంత్రం ఏదో ఉండదు, ఈ చర్య తీసుకుంటే అయిపోద్ది అనేది ఉండదు. మల్టీ ప్రాంగ్డ్ ప్లాన్ లాగా ఉండాలి. ఫ్రమ్ ప్రొడ్యూసర్ సైడ్ వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద ఎఫర్ట్స్ టు కంటైన్ ద ఫిల్మ్. లీక్ అవ్వకుండా మా దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత తీసుకున్నా సరే మాకన్నా హెడ్ ఉంటారండి వాళ్ళు, బికాస్ దే హ్యావ్ గాట్ నథింగ్ టు లూజ్. వాళ్ళు ఇంకా హెడ్గా ఉంటారు. తీసుకున్న తర్వాత జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్ టు బ్రింగ్ దెమ్ టు జస్టిస్. మనం పైరసీ చేస్తే ఈ కైండ్ శిక్ష పడుతుందని భయం కలగాలండి. అండ్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్ గవర్నమెంట్ దగ్గర నుంచి, అన్లెస్ కాపీరైట్ యాక్ట్ ఈస్ మేడ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయితే కానీ ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ they cannot do the full justice చేయలేరు. దిస్ ఇస్ అ డిఫరెంట్ కేస్. ఈసారి చేయగలుగుతున్నారు బికాజ్ ఇందులో బ్లాక్ మెయిలింగ్ ఇన్వాల్వ్ అయ్యింది, గ్రూప్ క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యింది, ఇలాంటి వేరే కూడా ఇన్వాల్వ్ ఉన్నాయి కాబట్టి దిస్ టైమ్ దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. ప్రతిసారి అది చేయలేకపోవచ్చు. సో అన్నేపుల నుంచి జరిగితే కానీ విల్ నాట్ బి ఏబుల్ టు. రాహుల్ గారు వచ్చి లేకపోవడం వల్లే ఒక సినిమాకి రిలీజ్ అయితే ఒక సినిమా పైరసీ ఎక్కువ అవుతుంది వల్లనే కాదండి, దట్ విల్ బి వన్ ఆఫ్ ద రీజన్. అది ఒకటే రీజన్ కాదు, వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సీ వీ హ్యావ్ ఓన్లీ 5% సక్సెస్ రేట్ అండి, 95% సక్సెస్ రేట్ లేదు. సినిమా రిలీజ్ అయ్యి 95 మంది ప్రొడ్యూసర్ డబ్బులు పోయినప్పుడు టు యాక్టివ్లీ వెళ్ళి మన సినిమాకి డబ్బులు పోయినా పర్లేదు, మనం వెళ్ళి పైరసీ మీద ఫైట్ చేయాలి అన్నంత ఊర్జితం రావడం కష్టం. బట్ స్టిల్ హ్యాస్ టు బి డన్. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా అది కూడా చెయ్యాలండి. అది చేస్తే అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే బాహుబలి సినిమా పైరసీ అయింది, మేము యాక్షన్ తీసుకుంటే మాకు ఏం హెల్ప్ అవుతుంది, నెక్స్ట్ వచ్చి 2-3 సినిమాలకు హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి 2 సినిమాలు యాక్షన్ తీసుకుంటే ఆ తర్వాత వచ్చే సినిమాలకు హెల్ప్ అవుతుంది. సో ఇట్ షుడ్ బి సైకిల్. ఎవ్రీ వన్ యాక్షన్ తీసుకుంటే డెఫినెట్గా మనం యాక్షన్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి లీక్ అయిందో కనిపెట్టి ఆ ప్రాసెస్లో మనం ముందుకు వెళ్ళాలి. చేస్తే కంటిన్యూస్గా ఒక 1 year or 6 months సర్కిల్ అయ్యేసరికి వీ విల్ హ్యావ్ సమ్ ఎఫెక్టివ్ ప్లాన్, ఒక ప్లాన్ తీసుకురాగలం. సో అది వల్లనే కాదు, బట్ దట్ ఈస్ ఆల్సో వన్. వాట్ ఈస్ ద అమౌంట్ అండి? 5 లక్షలు 10 లక్షలు 15 lakhs. ముందు ఆర్కా ఆఫీస్కి ఫోన్ చేశారండి. అదే ఆర్కా ఆఫీస్కి ఫోన్ వచ్చింది. హిందీ అది ఎందుకంటే దానికి దీనికి అది కంప్లీట్లీ వేరే డిస్కషన్. ఫిక్స్ ఇట్ టు పైరసీ.
नहीं आते सर, आई कांट स्पीक हिंदी नहीं, और नहीं अलग लैंग्वेज आएगा, हिंदी नहीं आएगा. సార్ రాహుల్ గురించి ఎట్లా డిమాండ్ చేశారు? మీరు చెప్తారు, చెప్పండి. మీరు మొత్తం అంతా మీరే చేసింది మీరే కదా, రండి చెప్పండి సార్. సార్ దగ్గర